నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో ఏదైతే ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ అనేది ఇటు దిల్సుఖ్నగర్ అటు అంబర్పేట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి నగరవాసుల్ని కనెక్టివిటీ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, గతంలోనే వర్షాలు కనుక వరద కనుక వస్తే ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి పోయేది. ఆ వరద తీవ్రత తగ్గేంత వరకు కూడా ఆ ముసరాంబాగ్ బ్రిడ్జ్ని క్లోజ్ చేసేది. సో గతంలో ఎలా అయితే ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేసి నగరవాసులు ఇతర దారుల నుంచి మళ్లించారో యాస్టీస్గా సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సో హిమేత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో హిమేత్ సాగర్లోకి వస్తున్నటువంటి ఆ వరద ఉధృతితోటి హిమేత్ సాగర్తో కూడా నిండు కొండలెక్క మారింది. సో వరద ఉధృతి తట్టుకోలేనటువంటి నేపథ్యంలో హిమేత్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. సో ఎగువ నుంచి దిగువకు వాటర్ అంత వస్తుంది. గేట్ల ఓపెన్ తోటి మూసీలో కలుస్తున్నటువంటి నీళ్ళని కూడా ఎగువ ఉన్నటువంటి హిమేత్ సాగర్ నుంచి ఇక దిగువగా మూసీ నదిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసీ నది మీద ఉన్నటువంటి అంబర్పేట్ దిల్సుఖ్నగర్ మధ్యలో ఉన్నటువంటి ముసరాంబాగు గేట్లు, ఆ ముసరాంబాగ్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో ఈ ముసరాంబాగు బ్రిడ్జ్ పైనుంచి మనకైతే మూసీ నది ఉప్పొంగుతున్నటువంటి దృశ్యం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. కొత్త ఉదయానికి ఇప్పటికీ వరద ఉధృతి కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పటికైతే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు. సో నగరవాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి, నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు వర్ష బీభత్సం భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే అటు వాతావరణ శాఖ, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, మరోవైపు హైడ్రా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద చూడవచ్చు, మూసీ నది ఉప్పొంగుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. జనరల్గా ఈ మూసీ నదికి సంబంధించి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి కింద నుంచి వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఎక్కడ ఉంటారమ్మా మీరు? అలీకేఫ్లో ఉంటారు. ఎట్లుంటుంది మూసీ నది వరదలు రానప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లున్నది? వరదలు వస్తేనే ఇట్లా బాగా నీళ్ళన్నీ ఇది అవుతుంది. ఇదంతా పొద్దున ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే వాటర్ ఎట్లుంటే పొద్దున చూడలేదు సార్. జనరల్గా మీకు ఈ కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందా? ఓకే, ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి? దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది. ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? మీకు ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి కదా, ప్రభుత్వానికి బ్రిడ్జ్ తొందరగా కావాలన్నటువంటి రిక్వెస్ట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏం లేదు సార్. అవును, తొందరగా అయిపోతేనే జనానికి ఇబ్బంది లేకుండా జరిగిద్ది కదా. ఇప్పుడు ఈ ట్రాఫిక్ వల్ల అందరూ వెళ్తానికి ఇబ్బంది పడుతుంది. ఈ రోడ్డు క్లోజ్ అయితే మీరు ఎటు నుంచి పోవాలంటే దిల్సుఖ్నగర్ పోవాలంటే? మేము ఇటు దాని పేరేంటి గోల్లాక్ మీద నుంచి తిరిగి రావాలి. దూరం అయితే ఛార్జీలు కూడా 20 రూపాయలు అట్లా అవుతుంది. అన్న మీ పేరేనా? నా పేరు ప్రతాప్. ఇక్కడనే ఉంటావు? లోకలేనా? పక్కన ఉంటా. ఎట్లుండే పొద్దుగాల నీళ్ళు ఎట్లుండే? ఇప్పుడు ఎట్లా తగ్గినాయా పెరిగినాయి? ఘోరంగా ఉండే అన్న పొద్దున అయితే, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. పొద్దున ఈ బ్రిడ్జ్ పైనుంచి ఉప్పొంగిందా? పైనుంచి పోయినాయి వాటర్. తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఏంది తగ్గింది కాబట్టి నడుచుకుంటే వెళ్తున్నాం. చేసే పని అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.